ఒకసారి రీజనల్ ఇష్యూస్ బ్రీఫ్ డిస్కషన్ మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. తెలంగాణ చాలా పెండింగ్లో ఉంది అసెంబ్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డిలేడ్. అసెంబ్లీ సమావేశాలు అనేవి రేపు 5వ తారీఖు నుంచి ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అంటున్నారు. టీఆర్ఎస్ అన్నిటికీ సిద్ధం అవుతున్నది ప్రభుత్వం. ముఖ్యంగా కరెంట్ ఇష్యూ మీద, అంటే పవర్ ఇష్యూ మీద, విద్యుత్ శక్తి సమస్య మీద డిఫెన్స్లో బడ్జెట్ భావిస్తున్నట్టున్నది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని ఎదుర్కోవడం కోసం అని చెప్పి వ్యూహాలు రచిస్తున్నట్టుగా ఉంది. మీరేమంటారు? డెఫినెట్గా కరెంట్ అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూ. ఇటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది మనకు ఐడియా ఉంది. ఇదేమి అనూహ్యమైనటువంటి పరిస్థితి కాదు. వర్షాభావం ఉంది, రాష్ట్రం డివిజన్ తర్వాత ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో టైమ్లీ యాక్ట్ చేయలేదు అనేది. టైమ్లీ యాక్ట్ చేసినా చేయకపోయినా దాని యొక్క తేడా అనేటువంటిది కొద్దిగానే ఉంటుంది. అంటే తెలంగాణలో గత కొంతకాలం నుంచి కొత్త జనరేటింగ్ యూనిట్స్ రాకపోవటం అనేటువంటిది అది ఒక పెద్ద ఇదిగా ఉంది. పెట్టాలనుకునేటువంటి వాటికి లింకేజెస్ ఇవ్వకపోవటం, గ్యాస్ లింకేజెస్ ఇవ్వకపోవటం, టేకప్ చేసినటువంటివి పూర్తి కాకపోవటం, ఇటువంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఇటువంటిది ఉంటుందని అందుకనే శ్రీశైలం మీద కూడా వివాదం. అందుకనే పునర్విభజన చట్టంలో జనాభా ప్రాతిపదిక కాకుండా వినియోగ ప్రాతిపదికన ఈ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. దీన్ని అందరినీ అల్టిమేట్గా సదరన్ గ్రిడ్ మన బెంగళూరులో ఉన్నటువంటి ఆ డిస్ట్రిబ్యూషన్ ఏది ఉంది కదా, అది డిసైడ్ చేస్తుందని కొన్ని ఇవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత వాటిని సరిగ్గా అమలు జరగట్లేదు. అందుకని వివాదాలు వస్తున్నాయి. ఇక్కడ వివాదాలు ఏవో ఉంటాయి, పరిష్కారం అయితే అది ఒక అంశం. కానీ ముఖ్యమైనటువంటిది క్యాబినెట్ చర్చించాల్సినటువంటి ఇంకొక అంశం ఏమిటంటే, ఈరోజు భరోసా దొరక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కనుక ఈ నష్టపోతున్నటువంటి రైతులకు ఏ విధమైనటువంటి సహాయం చేస్తారు? నెక్స్ట్ పంటకి పూర్తి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారా? వడ్డీ లేని రుణాలు ఇస్తారా? లేకపోతే ఇప్పుడు చేసినటువంటి అప్పులకు ఏదైనా మాఫీ అని ప్రకటించారు కదా, దానికి ఏమైనా ఇస్తారా? నెక్స్ట్ పంటలు ఏం వేసుకోవాలి, ఏం వేసుకుంటే ప్రభుత్వం నిజానికి వాటర్ ఇవ్వగలదు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం అనేది అవసరం. ఇప్పుడు ఏమైపోయింది, తెలుగుదేశం టీఆర్ఎస్ మధ్య ఇది జరుగుతుంది. అది సరే, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇది క్యాబినెట్ ఈరోజు కూర్చున్నప్పుడు ఈ అంశాలను చర్చించి స్పష్టమైనటువంటి తన ప్రతిపాదనల్ని రైతుల ముందు పెడితే, ప్రజల ముందు పెడితే కొంత భరోసా అనేటువంటి. నాగార్జున గారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే తన బడ్జెట్ సమావేశాలు ముగించుకున్నది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చాలా డిలే అయినాయి. ఇప్పుడు రాబోతున్నాయి. తీవ్రమైన సమస్యలు ఉన్నవి. ఒక విద్యుత్ శక్తి సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు. అపోజిషన్స్ రెడీగా ఉన్నాయి మీద పడడానికి ప్రభుత్వం మీద శాసనసభలో. ఎట్లా ఉంది సార్? అంటే 2 రాష్ట్రాల గురించి చెప్పుకోవాలి. మేము 2 రాష్ట్రాల్లోనూ ప్రిడామినెంట్గానే ఉన్నాము. అయితే ప్రజల యొక్క ఇక్కట్లు 2 రాష్ట్రాలు ఆలోచిస్తున్నా. 2 ముఖ్యమంత్రులు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. రమ్మంటున్నారు, బహిరంగ చర్చకి రమ్మంటున్నారు. కూర్చోవడం లేదు. కూర్చోరు వాళ్ళు. కూర్చునే ప్రసక్తి లేదు. ప్రజా సమస్యల మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ ఎక్కడ వాళ్ళకి నిబద్ధత లేదు. కూర్చొని చర్చించి, ఇప్పుడు కరెంటు విషయం తెలుసు కదా, రాష్ట్రం విభజించినప్పుడు తెలంగాణలో కొంత ఇంపాక్ట్ ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఉపయోగం చేయాలని ఒక ఇంతసారి జనాభా ప్రాతిపదికన కూడా వినియోగం మీద ఆలోచించాలని చెప్పేసి చట్టం ఉండినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన కానీ ఎక్కడ పరిస్థితి వచ్చింది లేదు. ఈరోజు రాష్ట్రంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లాగే ఉంది. అనేకమైన స్కీమ్స్ ఇబ్బడింపుడిగా ఇచ్చేశాడు. ఒక్కటన్నా వెళ్ళి ఆ పామరుల ఇళ్ళ తలుపు కడుతున్నాయా, ఈ సంక్షేమ పథకం అందుతున్నాయి అని చెప్పే నాదుడు లేడు. ఎక్కడో తుఫాన్ వచ్చింది పాపం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో యంత్రాంగం ఉంది. కలెక్టర్లు తీసుకెళ్ళి డంప్ చేసావు. మీకు పని చేయించాలి, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు పని. నువ్వు వెళ్ళి అక్కడ చెట్టు నరకాల్సిన పని లేదు. మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను ఇక్కడ రాకపోయింటే ఇంకా 4 రోజుల దాకా పని మొదలయ్యేది కాదని చెప్తారు. సార్, తుఫాన్లు చాలా చూసాము. చాలా ప్రభుత్వాలు దాన్ని ఎట్లా చేయాల్సిన పరిస్థితులు చేసినాయి. ఈ నెల్లి చెట్టు నరికో, ఈ నెల్లి పారెత్తితో కాదు కదండి. అధికార యంత్రాంగాన్ని అసమాయత్తం చేసి ఎక్కడైనా ఆపరేట్ చేయొచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఈ రోజుకి వాటర్ లేదు చాలా ప్రాంతాల్లో, ఈ రోజు కరెంట్ లేదు. మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరుండి చేసింది ఇదేనా చేసేది? ఎవరైనా చేయించాలండి. ఓకే, కృష్ణసాగర్ గారితో మాట్లాడారు. కృష్ణసాగర్ గారు, తెలంగాణలో మీరు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయదారులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యుత్ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, రైతు సమస్యలను ఉద్యమం కూడా చేస్తున్నారు. శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ? అంటే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి మీద చాలా గౌరవం ఉండేదండి. ముఖ్యమంత్రిగా ఎన్నికైనాక, ఇంత మంచి మ్యాండేట్తో ఎన్నికైనాక బంగారు తెలంగాణ తెస్తామని రైతులకి, ఓటర్లకి చెప్పినాక
ఈరోజు పరిస్థితులు చూస్తుంటే 5 నెలలకే ఇన్ని కష్టాల ఊబిలో మనం చిక్కుకోపోయి ఉన్నాం. సరే, పవర్ ఇష్యూస్ మనకు ముందు నుంచి ఉన్నాయని తెలిసినప్పుడు దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అంటే ఒక 3 సంవత్సరాల దాకా ఇట్లే ఉంటాయి అనడం. ఎందుకంటే ఇక్కడ పక్కన వేణుగోపాల్చారి గారు క్యాబినెట్ మంత్రి పవర్కి ఇంతకుముందు, మాజీ కేంద్ర మంత్రి వారు. సో వారికి తెలుసు పవర్ ఇష్యూస్. వారి మాట వింటున్నారా లేదా అనేది నాకైతే తెలుస్తలేదు. ఎందుకంటే దీర్ఘకాలిక ప్రణాళిక, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్, ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఇప్పుడు ఒక ప్లాన్ లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు జరుగుతున్నది, ముందుకు పోతా ఉన్నది అనేది క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ప్రయారిటీస్ లేవు. 50 రోజుల్లో భారతదేశ బడ్జెట్ని తయారు చేయగలిగినాం మేము. 5 నెలలైనా కూడా రాష్ట్ర బడ్జెట్ తయారు చేసే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదు. ఏమన్నా అంటే ఐఏఎస్ ఆఫీసర్ లేరు అంటారు. ఐఏఎస్ ఆఫీసర్ లేకపోవడానికి కూడా కారణం మీరే కదా. మీరు లిస్ట్ ఇచ్చి వీళ్ళే కావాలంటే వాళ్ళు దొరకరు కదా. ఈరోజు పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు మారింది అంటే, కేసీఆర్ గారు ఒకరోజు డిక్లేర్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఫక్తు రాజకీయం చేస్తాం మేము అని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫక్తు రాజకీయాలు చేస్తున్నారు తప్పించి పరిపాలన మీద ఏమాత్రం ఫోకస్ చేస్తలేరు అన్నది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నారు. అదే స్వీయ రాజకీయ అస్తిత్వమే మిగులుతుంది కదా. పరిపాలన చేయకపోతే మీకు అది కూడా మిగలదు కదా. అస్తిత్వం ఎక్కడ మిగులుతుంది? ఇప్పుడు ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. నాకేమి పర్సనల్గా మేమేమి వారి మీద అలిగేషన్స్ వేయాలని, వారి అసమర్థతతో మాట్లాడితే మేము క్రిటిసైజ్ చేయాలని, ప్రతిపక్షాలని కూడా మీరు సరే పక్క రాష్ట్రం అన్యాయం చేస్తుంది అన్నారు. పక్క రాష్ట్రం నిజంగా అన్యాయం చేస్తూ ఉంటే, దానికి బేసిస్ ఉంటే, మరి అఖిలపక్షం ఎందుకు పిలుస్తలేరు? మేమందరం కూడా ఉన్నాం కదా, సెంటర్లో కూడా ఉన్నాం కదా. మేము మాతో కూర్చొని పెట్టి మాట్లాడొచ్చు కదా, ఇట్లా చేస్తున్నాయా పక్క రాష్ట్రం, మరి ఏం చేద్దాం మీరు చెప్పండి అంటే మేము పోం కదా ఫీల్డ్కి, మీతో కలిసి కొట్లాడతాం కదా. అఖిలపక్షం పిలవరు, ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు మొన్న పోయి 8:30కి ఎక్స్చేంజ్లో పవర్ కొంటా ఉన్నారు. మరి అదే పని 3 నెలల క్రితం చేస్తుండే కదా. లేకపోతే అదే పని బుక్ చేస్తుండే, కారిడార్స్ బుక్ చేసుకొస్తుండే కదా. సదర్న్ గ్రిడ్లో పవర్ లేదు, వీరికి తెలుసు, అందరికీ తెలుసు. మరి వెస్టర్న్ గ్రిడ్లో ఉంది కదా. రాజస్థాన్, గుజరాత్ జనరేట్ చేసే పవర్ సర్ప్లస్ ఉంది కదా. అక్కడి నుంచి తీసుకోవాలంటే కారిడార్స్ బుక్ చేసుకోవాలి కదా. 4 నెలలు 5 నెలల ముందు బుక్ చేసుకోవాలి కదా. ఎందుకు చేయలేదు? ఈ రోజు మీరు కొంటా ఉన్నారు కదా, ఆ రోజు కొనొచ్చు కదా. అప్పుడు 3:30కి దొరుకుతుండే కదా. ఇవన్నీ ఉన్న ఇష్యూస్. నిన్నటికి నిన్న జియో 69 వయోలేట్ చేశారు. సరే, మేము కూడా వాళ్ళతో కలిసి, ఎందుకంటే రైతులు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది కాబట్టి సరే మనం విద్యుత్ చేసుకుందామని మేము కూడా అనగలుగుతాం. కానీ అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నారు? వయోలేట్ చేయలేదని ఎందుకు చెప్తా ఉన్నారు? మరి అక్కడ ఆయన సరే మీరు వయోలేట్ చేయలేదే అనుకుందాం. సెక్రటరీ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు లెటర్ రాస్తే, ఎవరికి? జోషి గారికి లెటర్ రాస్తే, ఇరిగేషన్ సెక్రటరీకి లెటర్ కూడా రారాదండి. అంటే పరిపాలన ఉందా ఈ ప్రభుత్వంలో లేదా? ఆయన రాయకుండా ఈయన మహేష్, ఆయన పేరు ఉన్నది ఇంజనీరింగ్ చీఫ్, రిజర్వాయర్ ఇంజనీరింగ్ చీఫ్, ఆయనతో శ్రీశైలం రిజర్వాయర్ ఇంజనీరింగ్ చీఫ్, ఆయనతో లెటర్ రాయిస్తారా? అంటే మీరు సంస్థలను లెక్క చేయరు, వ్యవస్థలను లెక్క చేయరు, రాజ్యాంగాన్ని లెక్క చేయరు, మీడియాల మీద బ్యాన్లు పెడతారు. ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే కష్టాల ఊబిలోకి పోతే ఏం చేస్తాం? 7 రోజులు అసెంబ్లీ బడ్జెట్ మీరు 5 నెలలకు ఇస్తారు. 7 రోజులు అసెంబ్లీతో ఏం మాట్లాడదాం? ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 రోజుల్లో ఏమని అసెంబ్లీ సరిపోతుంది? టైము 15 రోజులు పెట్టినా సరిపోదు. వేణుగోపాల్చారి గారు, ఫ్లోర్ ఇస్ ఆల్ యువర్స్ నౌ. ఒకటి పవర్ది ఓకే, మెయిన్గా వినయ్ గారు చెప్పినా, కృష్ణ గారు చెప్పినా కూడా పవర్ ఈజ్ ఏ క్రైటీరియా. ఎలక్షన్ ముందర కూడా కేసీఆర్ గారు దాదాపు 84 సమావేశాల్లో కూడా మనకు పవర్ ప్రాబ్లం ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, అట్లన్నా కూడా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకోలేదు. ఓకే, పవర్ మేము చేయలేము అన్నప్పటికీ కూడా తప్పించుకోలేదు. కనుకనే ఇప్పటి వరకు నిన్న ఎక్స్చేంజ్లో ఉన్న పవర్తో పాటు 6 రూపాయలు కొన్న పాటు ఇప్పటి వరకు 350 కోట్ల రూపాయలతోటి పవర్ కొన్నది. ఒకటి, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకుంటే తెలంగాణ వచ్చినాక కానీ, తెలంగాణ మొన్న వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇవాళ ఇప్పుడు 184 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. ఎప్పుడు లేదు డిమాండ్, ఫస్ట్ టైం హయ్యెస్ట్. రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి రాష్ట్రంలో కూడా 184 మిలియన్ యూనిట్లు ఎప్పుడు కూడా డిమాండ్ లేదు. ఓకే, ఇప్పుడు మనకు అయ్యేది అన్ని గ్రిడ్ల ద్వారా, జెన్కో ద్వారా కానీ ఇన్న కొన్న దాంట్లో కానీ 140 మిలియన్ మాత్రం ఉంది. గ్యాప్ ఈజే 45 మిలియన్స్ ఉంది. తర్వాత మీరు చెప్పినట్టు, కృష్ణ చెప్పినట్టు ఈ అంశాల్లో పునర్విభజన చట్టం ప్రకారంగా సెక్షన్ 10 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి 54% కరెంట్ రావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము ఎందుకు కాన్ఫిడెన్షన్ అవుతున్నాము? వ్యక్తిగతంగా కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1000 మెగావాట్ తెలంగాణకు రావాల్సిన కరెంటు ఇవ్వడం లేదు. ఈరోజు పీపీఏ రద్దు చేస్తా అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని ఈఆర్సీ కూడా ఖండించింది. ఓకే, తర్వాత గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ 1 మెగావాట్ అదనంగా ఉత్పత్తి కాలేదు. 20 సంవత్సరాల పరిపాలనలో 1 మెగావాట్ ఏ ప్రభుత్వాలు ఉత్పత్తి చేయలేదు. ఒక ఆర్టీటీపీ కూడా తెలంగాణ చంద్రబాబు నాయుడు పేరులో అయింది, కానీ చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత ఆర్టీటీపీ స్టార్ట్ అయింది. అంటే 20 సంవత్సరాలు 1 మెగావాట్ లేదు. 54% తెలంగాణకు రావాల్సిన దాన్ని వైలేట్ చేస్తారు. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్ట్ పెట్టింది ఎందుకండి? శ్రీశైలం ప్రాజెక్ట్ పెట్టింది ఓన్లీ హైడ్రో జనరేషన్ కొరకు పెట్టింది.
హైడ్రో జనరేషన్ కాకుండా ఈరోజు ఇరిగేషన్ డ్రింకింగ్ మూడో పంట తీసుకుంటూ నాగార్జున సాగర్ కు Time is up. పైపుల్లో నీళ్లు చేసిన పరిస్థితి ఉన్నది. Yeah. కనుకనే తెలంగాణ ప్రభుత్వం గత రాజశేఖర రెడ్డి గారు అయితే జీవో ఇచ్చిందో 107 జీవో వైలేట్ చేయటం లేదు. మన రైతుల అవసరాల కొరకే your time ఈరోజు is up. రైతు ధర ఇరిగేషన్ చేస్తున్నారు కనుక Your time is up. ఇదన్నీ కూడా అసెంబ్లీలో మరి బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని కూడా కేసీఆర్ గారు చెప్పాల్సిన సిద్ధంగా Thank you. ఉన్నారు. Thank you. కనుక Time ఎట్టి అయిపోయింది. పరిస్థితుల్లో వైలేట్ చేయలేదు, రాజ్యాంగబద్ధంగానే పోతున్నది. టైం అయిపోయింది. శ్రీశైలం పవర్ జనరేషన్ కోసమే అయితే జూలై 10న జరిగిన మీటింగ్లో వీరు ఎందుకు ఒప్పుకున్నారు 107ని 69ని ఒప్పుకునేది లేకుండా. Yeah. నేను అది చెప్తున్నాను. థ్యాంక్ యూ వినయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్చారి గారు, థ్యాంక్ యూ కృష్ణసాగర్ గారు, నాగార్జున గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు కాశ్మీర్లో జరుపుకున్నారు. సియాచిన్ బార్డర్స్కి వెళ్ళి సైనికుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేసినారు. దేశమంతా ప్రశంసిస్తూ ఉన్నది ఆయన్ని. ఇది కొనసాగాలే, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. అట్లాగే ఇంటర్నల్ ఇష్యూస్, అంతర్గతంగా ఉన్న సమస్యలు, ముఖ్యంగా దేశంలో యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది. దాని నుంచి యువత డైవర్ట్ అయిపోకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నారు అందరు దేశంలో. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. రేపటి హెడ్లైన్ షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.